హలో హలో హలో, నాను మీ జోగిని. అక్కడ యుద్ధం మొదలైపోయింది, ఇక్కడ మనకు వాసిపోతుంది. అక్కడెక్కడో గలుపులో కదా యుద్ధం జరుగుతుంది, మనకేటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడ వాళ్ళు బాంబులు వేసేసుకుంటుంటే ఇక్కడ మనంటింట్లో టపీ టపీమని పేలుతున్నాయి గ్యాస్ సిలిండర్ బాంబులు. సిచ్యువేషన్ చాలా సీరియస్గా తయారైపోయిందండి. ఇటు చూస్తేనేమో మా నాయకులు చేస్తున్న యుద్ధం కూడా మామూలుగా లేదు. మాటల తోటాలు పంచు డైలాగులతో శతక్కొడేసుకుంటున్నారు. ఈ వారం కూడా మీకోసం అలాంటి తమాషాలు చాలా తీసుకొచ్చాను. ఆ ఏటో తీరుగా కూకొని డిస్కషనింగ్ చేసుకుందాం. నా దగ్గర డబ్బులు లేవు, అప్పుల మయంలో ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే. రూపాయికి రూపాయికి ఇస్తానంటే ఓ పెద్ద జోక్ అయిపోయింది దేశవ్యాప్తంగా. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు వచ్చే దాంట్లో నీకు నువ్వు 50 నాకు 50, రేపు ఎలక్షన్ లో చూడు కొంత. కమీడియన్లేమో మంత్రుల్లాగా మాట్లాడతారు, మంత్రులేమో కమీడియన్లాగా మాట్లాడతారు. నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? మీరు ఏటన్నా అనుకోండి, వారానికి ఒక్క పాలైన బాబు గారు చెప్పే మాటలు నీతులు విచిత్రమైన ఐడియాలు విని కూసెంతసేపు నవ్వుకోకపోతే మనం ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది కదా? అయితే మరి మొదలెట్టేద్దాం. అదిగో అక్కడ రెడీగా ఉన్నారు బాబు గారు. నమస్కారం సార్. చల్లకొచ్చి ముంత దాస్తారు ఎందుకు సార్? సూపర్ హిట్ చేస్తామని చెప్పేయండి. ఈ రోజు సూపర్ హిట్ చేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛను, వీటి సంగతి ఏంటి సార్? నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో, మరి ఎలా సార్? ఇప్పుడు అప్పుల మయంలో ఉంది. మరి సంపద సృష్టించి అప్పులన్నీ తీర్చేయండి. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. మరి ఎంత టైం కావాలా? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. మీరిచ్చిన హామీలు అమలు చేయడానికి 20 ఏళ్ళు ఎయిట్ చేయాలా మేము? సరే గాని ఈ వారం కొత్త ప్రోగ్రాం ఏమి అనౌన్స్ చేయలేదా? నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. అదే ఏటా ప్రోగ్రాం? అంతా వయసు మళ్ళిన వాళ్లే తయారవుతున్నారు. అవును సార్, ముసలోళ్ళు ఎక్కువైపోయారు. టీవీ పెడితే వాళ్లే కనిపిస్తున్నారు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు, 2 వద్దు, 3 అసలే వద్దు అని చెప్పాను. మరి అదే మాట మీద ఉన్నారా? ఇప్పుడు మాట మార్చేసారా? ఇప్పుడు అంటున్నా, ఒకరు వద్దు, 2 ఓకే, 3 ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. మీరు అలా మాటికి మాట మార్చేస్తుంటే ఎలా నమ్ముతారు సార్ ప్రజలు మిమ్మల్ని? అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను. ఏటా రూలు? మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. ఏంటి మగవాళ్ళకి లీవా? దేనికి సార్? 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. పిల్లల కన్నం సంగతి తర్వాత, పెళ్లి చేసుకుందామంటే అసలు అబ్బాయిలకు అమ్మాయిలే దొరకట్లేదండి బాబు బయట. మీరు పని చేయండి సార్, ఓ సర్కారీ మ్యారేజ్ బ్యూరో లాంటిది ఏమన్నా పెట్టి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్ళు చేసి పుణ్యం కట్టుకోండి సార్. హాయిగా కాపురాలు చేసుకుంటారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో నాకు ముందే తెలిసిపోతుందని చెప్పేసి కళ్ళు ఆర్పకుండా చెప్తారు బాబు గారు. మరి ఇప్పటి పరిస్థితిని 20 ఏళ్ల క్రితం ఎందుకు తెలుసుకోలేదని చెప్పేసి లా పాయింట్ లేవనెత్తారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. నమస్తే మేడం, ఏటండి విశేషాలు? ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ కాదు. మరి ఏటండి ఎన్డీఏ అంటే? ఎన్డీఏ అంటే నారావారి డ్రామా అడ్మినిస్ట్రేషన్. ఏంటిది? నారావారి డ్రామా అడ్మినిస్ట్రేషన్. నారావారి డ్రామా అడ్మినిస్ట్రేషన్. ఈ డ్రామా అడ్మినిస్ట్రేషన్ లో కథ, స్క్రీన్ ప్లే, పాటలు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే సాగుతూ ఉండే పరిస్థితి. అంటే బాబు గారు డైరెక్టర్ అన్నమాట. మరి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే. క్యారెక్టర్ ఆర్టిస్టులైనా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారు చూసారా మొన్న? అలా డ్రామా ఆడడం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి డ్రామాలు ఆడడానికి కూడా చాలా టాలెంట్ కావాలి తెలుసా? మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మ్యూజిక్ షోలని, కామెడీ షోలని, క్రికెట్లు, వాలీబాల్లు, టెన్నిస్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి. ఏంటండి మీరు ప్రజలకు సేవ చేసి అలసిపోయి కూసింత ఎంజాయ్ చేయడం కూడా తప్పేనా? ఇంకొక 20 ఏళ్ళు తరువాత కూడా ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది. అందుకే నేను విజనరీగా ఉండి అన్ని ఆలోచించి ముందే చెప్పేస్తాను అని చెప్పారు. అవును మేడం, ఆయనకు అన్ని
అన్ని ముందు తెలిసిపోతాయి ఏటో. 20 ఏళ్ల క్రితము మీరేం చెప్పారు? ఏంటి చెప్పారు? 3 పిల్లలు 2 పిల్లలు వద్దు, 1 పిల్ల లేదా 2 పిల్లలు చాలు అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఒక్కరు చాలు అన్నారు, ఇప్పుడు 3 కనమని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏటి అర్థం అవుతుంది? 20 ఏళ్ల క్రితం మీరు చెప్పిన మాట ఈ రోజు మళ్ళీ మీరే మార్చి రివర్స్ లో చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీరు విజనరీ కాదు పాయిజనరీ అనే విషయం. బాబు గారు రూల్స్ పెడతారు, అందరూ ఆ రూల్స్ ఫాలో అయిపోవాలా, క్వశ్చన్లు వేయకూడదు, అడిగితే కోపం వస్తుంది. 100 ఎకరాల పప్పు బెల్లాల్లాగా అప్పనంగా ఊరు పేరు లేని కంపెనీలకు అప్పచెప్పడానికి ఇదేమన్నా మీ జాగీరే అని చెప్పేసి లోకేష్ ప్రశ్నిస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు ఏటండి విశేషాలా? గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో 24 మాసాల్లో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. చేసేస్తారు. వైట్ పేపర్ కాదు కదా, చిత్తు కాగితం కూడా రిలీజ్ చేయరండి. నెల రోజుల ముందు స్థాపించినటువంటి కంపెనీలకి 1000 ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారనంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? ఇందులో ఎంత అవినీతి జరిగింది? ఏంటి గతంలో లోకేష్ గారు ఏటన్నారో చూడలేదా మీరు? ఎకరా 99 పైసలకి కాదు, మొత్తం భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నాడు. ఎవరి జాగీర్ ఇది? తమ జాగీరే అనుకుంటున్నారు. లేకపోతే నీ జాగీరా కాదా? చంద్రబాబు నాయుడు గారి జాగీరా రాష్ట్రం ఏమన్నా? ఏంటి చంద్రబాబు గారు జాగీరు కూడా కదా? లేదా మీ తాత ఖర్జూర్ నాయుడు గారి జాగీరా ఇదంతానా? ఆయన ఈ జాగీరు జహంగీరు జాంతనయ్యి నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాను అంతే అన్నాడు లోకేష్. చూడలేదా? నేను పప్పు బెల్లాల్లా రూపాయికి 10 రూపాయికి ఇస్తానంటే ఓ పెద్ద జోక్ అయిపోయింది దేశవ్యాప్తంగా. ఏంటి ఇది కూడా నేషనల్ న్యూస్ అయిపోయింది. చివరికి స్టాండప్ కామెడీల్లో మీరు చేస్తున్నటువంటి కేటాయింపుల్ని ఎంత హాస్యాస్పదంగా వాటిని చిత్రీకరిస్తున్నారో ఒకసారి చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఏంటి ఇది కూడా కామెడీ అయిపోయిందా? అంటే ఒక్క డెవిలేగ్తో చిన్నబాబు చాలా పాపులర్ అయిపోయాడు అనమాట. ఆయనకి మాత్రం ఒకటే, ఊరందరికి మాత్రం 3 కావాలంటున్నాడు. అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్టు ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు సార్? పోనీ సరే ఆయనది అయిపోయింది ఎరా, పోనీ మీ అబ్బాయి అన్న 3 కన్నాడా? 3 ఎక్కడండి, చిన్నబాబుకి ఒక్కడే కదా. ఆయన ఒకటే కదా, మరి మీరు ప్రపంచానికి సూక్తులు చెప్తారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి చెప్పకపోతే ఎవరికంటారు సార్ పిల్లల్ని? చంద్రబాబు నాయుడు గారు కొడుకుని పొగుడతాడు, కొడుకేమో తండ్రిని పొగుడతాడు, ఒకరినొకరు జాకీలు పెట్టి లేపుతా ఉంటారు. ఎవ్వరు కొట్టకపోతే మన డప్పు మనమే కొట్టుకోవాలనే పాలసీ ఫాలో అవ్వాలని డబ్బానంద మహర్షి చెప్పారు. అదే వాళ్ళు ఫాలో అయిపోతున్నారేమో. అదిగో అక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కొత్త స్కీమ్ గురించి వివరిస్తున్నారు. నమస్తే సార్. ఏంటి సార్ ఏదో పేపర్ కట్ తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీల యొక్క తాలూకా అలాట్మెంట్ జీవోస్ ఇవన్నీ కూడా. అమ్మో, ఇప్పుడు అవన్నీ చదివి వినిపిస్తారా ఏంటి? ఈ జీవోలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేయను. ఏం కంపెనీలు సార్ అయ్యి? ఈ కంపెనీలన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలు. ఊరు పేరు లేని కంపెనీలు అంటే ఇంతగా ఉన్నాయా లేవా? నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీ కంపెనీ. అయ్యో బాబోయ్, అంటే కంపెనీల పేర్లతో భూములు కొట్టేసే స్కీమా? ఇంతకు ముందు మనకి జెమినీలో ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఏం ప్రోగ్రామ్ సార్ అది? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని. ఫోన్ చేయగానే అడిగేవాళ్ళు. ఏం అడిగేవాళ్ళు? మజ్ను సినిమాలో ఎవరు హీరో అంటే అక్కినేని నాగార్జున అనగానే గిఫ్ట్ వచ్చేసింది తీసుకో, పట్టు చీర 10,000 రూపాయలు పట్టు చీర. గుర్తొచ్చింది. అయినా ఇప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ ఎందుకు గుర్తొచ్చింది సార్? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు లాగా కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు. ప్రోగ్రామ్ పేరు బాగుంది సార్. అయినా ఇది ఎలా అమలు అవుతుంది సార్? దీనికి ఎవరైనా వెళ్ళి పార్టీ కోసం చాలా కష్టపడ్డాను సార్, నాకు ఏదన్నా కొంచెం ఉపాధి చూపించండి సార్, ఒక 10 లక్షలు 5 లక్షల నెలకి ఇన్కమ్ వచ్చేది. ఎందుకు భయ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒక 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, పోయి తర్వాత వచ్చి కనపడు అనగానే ఆయన ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని రావటం ఇక్కడికి వచ్చాక ఇట్లా రండి, అక్కడ ఎంత ఉంది? 20 ఎకరాలు ఉందా? ఎంత ఎకరం? ఎంత ఉంది సార్? సార్ ఒక 5 కోట్లు ఉంటుంది సార్. అవునా? ఎకరం 2 లక్షల రూపాయలు చెప్పరా, ఇది ఒక కంపెనీ పెడతానంటున్నాడా? 2 లక్షల రూపాయలకి అప్రూవ్ చేసేయండి. పో బతుకుపో, వెళ్ళిపోయి సెల్ లీటర్స్ అయిపో. మరి ఇచ్చే వాళ్ళకి ఏంటి సార్ లాభం? వచ్చే దాంట్లో నీకు 50 నాకు 50, రేపు ఎలక్షన్ లో చూడు కొంత. మరి అంతా అయ్యాక కంపెనీ పెడతారా పెట్టరా? ఎవడో అది ఎప్పుడో చూసి వచ్చాడు పోవాయా 33 నాటికి. ఎవడో 100 కోట్ల రూపాయల ల్యాండ్ 20 లక్షలకు వచ్చేస్తుంది. 20 లక్షలు అప్పో తీసుకొచ్చి వచ్చి సేల్ డేట్ రాసుకోపో, కంపెనీ పెట్టేది లేదు పాడలేదు. అమ్మో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అలా పనిచేసుకుంటున్నారేంటి సార్? ఏంటి సార్ ఈ అన్యాయం? దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవి పంచుకోవడానికి కూడా పొలిటికల్ గా ఎవరి భాగస్వామ్యం వాళ్ళకు ఉంది. అంటే అందరూ దొంగలే అన్నమాట. రాష్ట్రంలో ఒక కామెడీ సినిమా నడుస్తుందని అంటున్నారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఏపీ ప్రభుత్వం బడ్జెట్? పెన్షన్ లో కోతలు, బడ్జెట్ లో వాతలు. అప్పుల్లో ఏమో టాప్,
అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్. ఓహో, రెట్రో డాన్సులు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు. మొత్తం మీద సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ సినిమా లాగా ఉందంటారు, అంతేనా? ఒకడు బంతాట అంటే ఇంకొకడు ముంతాట అంటున్నాడు. అబ్బాబ్బాబ్బా, రైమింగ్ ఎదిరిపోయిందండి. పాలల్లో విషం కలిసి పిల్లలు చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారు అంటే నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడొస్తానంటాడు లోకేష్ గారు. మరి మన టీమిండియా కప్పు కొట్టాలంటే క్రికెటర్లకు స్ఫూర్తి నింపాలి కదా, అందుకే వెళ్ళారు సినబాబు గారు. బాణసంచ ఫ్యాక్టరీ వేలి మనుషులు చనిపోయారంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, అక్కడికి పోయేస్తానంట. సచిన్ కూడా క్రికెటరే కదా సార్. క్రికెట్ అంటే సినబాబుకి వల్లమాలని ప్రేమ. ఈ రాష్ట్రంలో సూపర్ 6 లేవు, మరి ఏమున్నాయి? అన్ని సూపర్ స్కామ్లే. పోనీలేండి, ఏదో ఒకటి అయితే ఉంది కదా. అదొక సినిమా ఉండేది ఇంతకు ముందు, జంబలకడి పంబ అని. ఏంటది? జంబలు ఇక్కడ పంబ. అందులో ఏటి ఉంటది? నీళ్లలో ఏదో కలిపితే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోయినటువంటి ఓ సినిమా ఉంది. అవును, మామూలు కామెడీ కాదండి బాబు బొమ్మ. అయినా ఇప్పుడు మీకు జంబలగడ పంబ సినిమా ఎందుకు గుర్తొచ్చింది? పర్టికులర్ గా ఆ సినిమాలో మగోళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోయే సీను ఎందుకు గుర్తొచ్చింది సార్? అవసరమైతే మగవాళ్ళకి సెలవులు ఇస్తాడంట, పిల్లల బాధ్యతను పంచుకోవడానికి. ఓహో, అదే ఆ సంగతి. అవునులేండి సార్, పాపం పబ్లిక్ తో పిల్లల్ని కనిపించడానికి ఆయన తిప్పలయ్యా ఆయన పడుతున్నాడు. ఏమన్నా కొంచెం తేడా ఏమన్నా జరిగిందా? ఏమో సార్, మాకు తెలదండి బాబు. కమీడియన్లేమో మంత్రుల్లాగా మాట్లాడతారు, మరి మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు? మంత్రులేమో కమీడియన్లాగా మాట్లాడతా ఉంటారు, కామెడీ చేస్తుంటారు. చేయనియండి సార్ కామెడీ, కూర్చుంది ఎంటర్టైన్మెంట్ అన్నా అవుతుంది. పాపం జనాలు అసలే చాలా టెన్షన్ లో ఉన్నారు. ఓ నాయనో, ఓ దేవుడో, నాయనా దేవుడా, ఇప్పుడు ఏం చేయాలరా నాయనా నేను? ఓ అంజమదునా, ఓ రంగమతో. అయ్యో అయ్యో అయ్యో, చిన్నమ్మ మళ్ళీ ఏటైంది? ఎందుకలా చెవు కోసిన మేకలా గడుతున్నావు? వచ్చినావన్నా? ఇట్లా జరుగుతుందని అనుకోలేదున్నా, ఎంత ఘోరం జరిగిపోయిందిన్నా. ఓ రంగమతో, ఓ అంజమదును రండే. ఆపు, ఆ ఏడు పాపు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఏం చెప్పమంటావున్నా? నా కొంప కొల్లేరైపోయింది, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అంటే మీ బాబా మళ్ళీ ఇంట్లోంచి పారిపోయాడు? బాగున్నా, ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకెవడో ఏడ్చినట్టు నా బాధలో నేనుంటే మధ్యలో నీనాసైందిన్నా. మరి ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అని రాగాలు తీత్తు కూకుంటే మాకేట అర్థం అవుతాడు చిన్నమ్మ? నిన్న రాత్రి భోజనాలు చేసి తలుపులన్నీ బిగించేసుకొని ఫోన్లో రోంచేపు కూటమి నాయకుల ఏకపాత్రాభినయం ఆటల పోటీలు చూసి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నామా, తెల్లారి చూసేసరికి లేదున్నా. ఏంటి ఫోనా? ఫోన్ కాదున్నా, వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండరు. గ్యాస్ సిలిండరా? లేదా, ఏమైంది? ఎవడో ఎత్తుకుపోయినాడున్నా. గ్యాస్ సిలిండర్ ఎత్తుపోయాడా? అర్రే, అసలే అక్కడ గ్యాస్ సిలిండర్ కోసం జనాలు గగ్గోలు పెడుతున్నారు. సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఈ టైంలో గ్యాస్ సిలిండర్ పోవడం అంటే చాలా ఘోరం. అదే కదా అన్న నా బాధ. నాకు ఆ పక్కింటి పార్వతి మీదే డౌట్. ఆ దొంగ ముఖందే ఎత్తుకుపోయి ఉంటది. ఎవరు ఎత్తుకెళ్లారో ఏటో తెలియకుండా అలా తొందరపడడం మంచిది కాదు చిన్న. ఇప్పుడు నేను ఏం వండాలా, ఎట్ట వండాలా, ఏం తినాలా? అసలే మా బావ ఆకలికి అల్లాడిపోతాడు. పోనీ గ్యాస్ అవసరం లేకుండా వంట చేసుకోవడం ఎలాగో చెప్పమంటావా? చెప్పున్నా, చెప్పు. టమాటా, దోసకాయ, క్యారెట్, దొండకాయ, ఉల్లిపాయలు సన్నగా కట్టింగ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిపైన లైట్ గా ఉప్పు, మిరియాల పొడి చల్లి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. పిండి ఇంకేటుంది, తినేయడమే. వండద్దా? గ్యాస్ ఉందా? లేదు. అయితే అలాగే పచ్చివే తినాలా. ఇప్పుడు గ్యాస్ అవసరం లేకుండా టీ ఎలా చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా ఇను. చెప్పున్నా. టీ అన్నా చేసుకొని తాగుతా, పొద్దున్న నుంచి తల నొచ్చిపోతుంది. ఓ గ్లాస్ లో కొన్ని పాలు తీసుకోవాలి, కొన్ని నీళ్లు తీసుకోవాలి, కొంచెం చక్కెర, ఓ టీ స్పూన్ కాఫీ పొడి, ఒక కప్పులో పోసి బాగా కలిపి తాగడమే. వేడి చేయొద్దా? గ్యాస్ ఉందా? లేదు. అందుకే అలాగే తాగా. ఏంటినా నువ్వు? నా గ్యాస్ సిలిండర్ పోయి నేను ఏడుస్తుంటే పచ్చి కూరగాయలు తిను, పాలు నీళ్లు కలిపి తాగు అని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తావేంటినా నువ్వు? మరి గ్యాస్ లేకపోతే ఏడు చేస్తాం. నాకు ఆ ఎదురింటి సత్తవ మీదనే డౌట్. నా సిలిండరు అదే ఎత్తుకుపోయి ఉంటది. మరి ఇందాక ఆ పార్వతి మీద డౌట్ ఉందన్నావు కదా చిన్నమ్మా. ఈ సత్యమ్మ కూడా తక్కువేం కాదు. చూడటానికి సావిత్రిలా కనిపిస్తుంది, కానీ మహా గయ్యాలి. దానికి నాకు మాటలు లేవు. గ్యారెంటీగా అదే ఎత్తుకుపోయి ఉంటది. నీకు ఎలాగూ
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తానన్నారు కదా బాబు గారు. అవును. మరి ఇంకా అందరూ కలిసి వెళ్ళి మిగతా సిలిండర్లు ఎప్పుడు ఇస్తామని బాబు గారిని అడగండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు కమనున్నా మినపప్పు లేదని ఇంటి ఆవిడ ఏడుస్తుంటే ఇడ్లీలోకి శనక్కాయ చట్నీ కావాలన్నాడంట. నా బాధలో నేనుంటే మధ్యలో నీ కామెడీ ఏందిన్నా? మరి గ్యాస్ లేకపోతే ఏడు చేస్తాం, ఏదో విధంగా సర్దుకుపోవడమే. గట్ట పోయి పుల్లలో ఏరుకొని రొంత టీ అన్నా కాసుకొని తాగుతాన్నా, నెత్తి నొచ్చిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమాల గురించి తన అభిమాన నటుడి గురించి డిస్కషన్ చేశారు. నమస్కారం సార్, చెప్పండి. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. అవును సార్, ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత పెద్ద సినిమా అన్నట్టు తయారైంది ఇప్పుడు పరిస్థితి. అయినా మీరు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు కదా, సినిమాల గురించి మీకెలా తెలుసు సార్? ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. నాను కూడా కృష్ణ గారికి చాలా అభిమాని సార్. అన్నట్టు చిన్నప్పుడు మీరు ఎక్కడ చూసేవాళ్ళు సార్ సినిమాలు? నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. మరి ఎక్కడ రిలీజ్ అయ్యేవి? అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు. ఓహో, మరి మీరు సినిమాలు చూడడానికి ఎక్కడికి వెళ్ళేవారు సార్? మొదటి రోజు చూడాలంటే లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని. మరి ఆ రోజుల్లో మీలాగే చాలా మంది సినిమాలు చూడడానికి ఎన్నెన్నో సాహసాలు చేసేవాళ్ళు సార్. ఇప్పుడు మొబైల్లోనే 100,000 సినిమాలు ఉన్నా చూడాలనిపించడం లేదు. సినిమాల కంటే రాజకీయాలు బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి. మరి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటే సన్మానం చేస్తామని అంటున్నారు కేటీఆర్ గారు. ఉన్నట్టుండి కాంగ్రెస్ మీద కేటీఆర్ గారికి అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చేసిందో ఆయనే కనుక్కుందాం. నమస్తే కేటీఆర్ గారు. కాంగ్రెస్ కండుగా కప్పుకున్న మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాదంట, మీ పార్టీ అనంట కదా. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయనికే? దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఇది మరీ బాగుందండి. ఇందులో రాహుల్ గాంధీ దొరికేటి సంబంధం? ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గుంటే ఆయన సమాధానం చెప్పాలి. తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇంకా సమాధానాలు సప్లిమెంటరీ క్వశ్చన్లు ఏటుంటాయి చెప్పండి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మరి మీరు కూడా ఏరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు కదా, అప్పుడేట్ అయింది అని అంటున్నారండి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అవును అన్నాడు. ఎవరిని కొట్టాలా రాళ్లతో? ఎవరిని కొట్టాలంటారు మీరు చెప్పండి. రాహుల్ గాంధీని కొట్టాలనా రేవంత్ రెడ్డిని కొట్టాలనా? ఎందుకు సార్ రాళ్ళు రప్పలతో కొట్టుకోవడం? ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఒప్పుకుంటే ఎక్కడ చేస్తారు సన్మానం? నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడా, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సన్మానం అంటే ఏ సన్మానం సార్? ఇంకా మన బ్రేకింగ్ న్యూస్ బాద్షా సెన్సేషన్ న్యూస్ అంటూ నా బుర్ర తినేసే మా తిరకాసు ఎక్కడున్నాడో ఏడు చేస్తున్నాడో చూసొద్దాం. తిరకాసు, ఎవరు నువ్వు? పోము, తమిళ సినిమాలో సైడ్ ఇలాగా ఉన్నావు. ఎవరై నువ్వు? జోగన్న, నేను తిరకాసునే. ఉర్రు 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 తిరకాసనియా నువ్వా? ఏలియన్ ఏమో అనుకొని జడుచుకొని సచ్చాను. నా గుండు చూసి భయపడ్డావా లేకపోతే నన్ను చూసి భయపడ్డావా? అసలు నీ పేరు తలుసుకుంటేనే నాకు గుండెదడ పెరిగిపోతుంది. సర్లే, నీ గుండుగోల పక్కనెట్టి ఈ వారం బ్రేకింగ్ న్యూస్ ఏంటుందో చెప్పు. ఏమంటివి జాతి నెపమున సూతసుతులకు ఇందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. పంచాలి పంచపత్రిక. ఏమేమే నీ ఉన్నత త్రికాసు బావా ఇప్పుడు వచ్చి తుకులే బ్రాతల్ సుతుల్ చుట్టము కబడి చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జండ. ఆపు పానకంలో పుడకలాగా ఏంటి పిల్లి బిత్రేసాలు? బిత్తిరేసాలు కాదు జోగన్న, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. పని పాత్ర పెట్టి జాతర పోయినట్టు రిపోర్టింగ్ చెయ్యమంటే ఈ డ్రామాలేంటి తిరకాసు? అది ఏందన్నా అట్లా డిస్కరేజ్ చేస్తావా? మన కూటమి నాయకులు చేశారు కదా బ్రహ్మాండంగా.
చూడలేదు నువ్వా? చూశాను అబ్బబ్బబ్బబ్బబ్బా సూపరు, ఒక్కొక్కరు ఎరగ తీశారు. అందుకేనా నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నానా అన్నా? నాకు తెలియక అడుగుతానా? ఆటలు పాటలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకేనా మాలాంటి రిపోర్టర్లకు ఉండవా? ఏమో మాకు కూడా పెడితే నా టాలెంట్ ఏంటో చూపిద్దామని రిహార్సల్ చేస్తా ఉంటా. నీకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వమంట. క్యారెక్టర్ లేదు, కాకరకాయ లేదు. టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి జోగన్న. అట్ట గసురుకుంటే నాలో ఉండే కళాకారుడు అత్తైపోతాడా? అబ్బో, ఓవైపు రాష్ట్రంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే నాయకులు ఇలా నాటకాలు ఆడటం ఏంటి, ఆటలాడటం ఏంటి? ఇరా సమస్యలు ఏమీ లేవా? ఊరుకో జోగన్న, సమస్యలు చింతకాయలు అని రాగాలు తీస్తా ఉండవా? ప్రజాసేవ చేసి అలసిపోయిన నాయకులు ఆ మాత్రం ఎంజాయ్ చేయడం కూడా తప్పేనా? వాళ్ళు కూడా మనుషులే జోగన్న, కాసంత ఎంకరేజ్ చేయండి అన్నా. సర్లే, ఈ యాసాలు ఆపి ఆఫీస్కి రా. జోగన్న అట్టాగే ఉండు నువ్వు ఒక్క నిమిషం. దండాలు బాబాయ్, నా పేరు దొరబాబు. నేను ఇప్పుడే లండన్ నుంచి విమానం దిగి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ నుంచి బాంబేకి పోయి టిఫిన్ చేస్తాను. అక్కడి నుంచి మధ్యాహ్నం అమెరికాకి పోయి లంచ్ చేసి రాత్రి ఇట్లీకి పోయి డిన్నర్ చేసి రేపు ఉదయం అక్కడికి పోయి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. జోగన్న ఎట్టా ఉందన్న నా పిట్టల ధర గెటప్ప? ప్రకాశ్, ఈ గెటప్ నీకు బాగా సూట్ అయింది. రోజు ఇదే కంటిన్యూ చేయొచ్చు కదా. జోగన్న ఇంకొక చిన్న పద్యం చదువుతా ఇంత. అమ్మో తిరకాసు, నీకు దండం పెడతాను, ఇంక నా వల్ల కాదు. ఇప్పటికే నా కళ్ళు తిరుగుతున్నాయి. కొద్దు, నన్ను వదిలే ప్లీజ్. జోగన్న ఏంటి? ఇందాక నేను ఏలియన్ లా ఉండాను అన్నావు కదా. సడన్ గా చూసారు కదా అనుకున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు తిరకాసు. ఫీల్ కావడం లేదు కానీ జోగన్న, అసలు ఏలియన్లకి గుండు ఉంటదా జుట్టు ఉంటదా అని నా డౌట్ అన్నా. ఇంకా ఏలియన్లకి పెళ్లిళ్ళు అవుతాయా? బతికా పిల్లలు కూడా పుడతారా? ఇంకొక మాట మాట్లాడావంటే ఏంటి చేస్తానో నాకే తెలియదు. ఇంకాపు. ఎందుకు జోగన్న అట్టారస్తావా? ఆపేశాను కదా. రాజకీయ నాయకులు అయితే మాత్రంగా డ్రామాలు వేసుకోవచ్చు, డాన్సులు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఆటలు ఆడవచ్చు. మేము చేస్తే మాత్రం తప్పు. టాలెంట్ని కాస్తంత ఎంకరేజ్ చేయండి అమ్మా. అన్ని యుద్ధం వార్తలే. వాళ్ళు అక్కడ గల్ఫ్ లో యుద్ధం చేస్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. ఒకడు ఎడ్డివంటే ఇంకొకడు తెడ్డివంటూ పేసీలు పెట్టేసుకుంటున్నారు. చాలా టైం అయిపోయింది. అంచేత ఈ రచ్చబండ ముచ్చట్లు ఇక్కడతో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. మరి ఉంటాను, బాయ్ బాయ్.